దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మరలా చదువుతాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలోంచి పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ దిన పరిచర్యలో ప్రతి సంఘములో ప్రత్యేక రీతిగా మీరు మాట్లాడుతూ వస్తున్న దేవుడవు గనక నీకు స్తోత్రాలు. ఏ సంఘములో ఎవరికి ఏ వాక్యము అవసరమైనదో ఆ వర్తమానముల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు గనక ఈ పగటికాల సమయంలో ఈ వర్తమానం ద్వారా మీ పిల్లలందరితో మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల దయచి, స్వస్థత దయచి, బిడ్డలిచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. సాక్ష్యాలు స్థిరపరచండి. ఇంకా అనేకమైన సాక్ష్యాలు బిడ్డ జీవితాల్లో లేవనెత్తండి. కృపతో జ్ఞాపకం చేసుకున్నామని చేరి వచ్చిన మా అందరితో మీరే మాట్లాడి సకల ఘనత, మహిమా, ప్రభావాలు యేసయ్య మీరు మాత్రమే పొందుకున్నారు. యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ఎటు చెప్పాలా? మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. పేతురు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిష్యులలో ప్రాముఖ్యమైన వాడు. అంత అబద్ధాలు ఆడాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధాలు ఆడాడు. అంత దుడుకోడు లేడు. సడన్గా వెంటనే సీరియస్ అయిపోతాడు. ఆమె అంత అబద్ధాల కోరు, అంత దుడుకోడు, ప్రధానికి తొందరపాటు ఎక్కువ, కోపిష్టి కూడా. అటువంటి వాడు మేడగదిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడో, ఆమె మేడగదిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడో క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువులాగా, యేసయ్యలాగా సిలువేద్దామని ఆ రోమా సామ్రాజ్యం అనుకుంటే, యేసు ప్రభులాగా సిలువేయించుకోవటానికి నేను అర్హుడు కాదు, నన్ను తల్ల క్రిందులుగా సిలువేయండి అని సిలువేయించుకున్న విశ్వాస వీరుడు. కొట్టు చప్పట్లో. దేవునికి స్తోత్రం. వాక్యం తగిలితే కొట్టద్దు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగి యేసయ్య అంటే ఏంటో క్షుణ్ణంగా ఎరిగిన పేతురు అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన నన్ను గూర్చి చింతిస్తున్నాడు, నిన్ను గూర్చి. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి.
అక్కడ చింతించుచున్నాడు అన్నకాడ ఒకటేశాడు. ఆ కింద ఏమనుందంటే లక్ష్యము చేయుచున్నాడు. లక్ష్యము చేయుచున్నాడు అంటే ఏంటి అర్థం? లక్ష్యము, నా లక్ష్యం ఒకటే, 20 తులాలు బంగారం సంపాదించాలి. కొంతమంది లక్ష్యం అంటే ఏంటి? గురి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. నా లక్ష్యం, ఆ లక్ష్యము. కానీ యేసయ్య చూపించేటువంటి లక్ష్యము చేయుచున్నాడంటే ఆయన నిన్ను గుర్తెరిగి ఉన్నాడని అర్థం. అర్థమవుతుందా? నువ్వెవరో ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? ఆయన నువ్వెవరో, అందుకని నిన్ను గుర్తెరిగాడు. అంటే లక్ష్యం ఉంచాడు, నీ యందు లక్ష్యం ఉంచాడు. ఆమె కాబట్టి ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. ఎంత భక్తి చేసినా ఈ మనిషి నోటి నుంచి బూతులు పోవట్లేదే అని చింతిస్తున్నాడు నిన్ను గురించి. ఇంత భక్తి చేసినా, ఇంత వాక్యం వింటున్నా బ్రతుకు మార్చుకోకుండా పాపిష్టి బతుకుతుందే ఈ మనిషి అని చింతిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎంత వాక్యం వింటున్నా ఈ సినిమాలు, సీరియళ్ళు, పాపిష్టి కార్యాలు విడిచిపెట్టలేదే వీళ్ళు అని చెప్పాలి. చింతిస్తున్నాడు, నిన్ను గురించి చింతిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస జీవితం అని చెప్పుకునేటువంటి మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు సరైనటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి చేసే మన జీవితాల్లో ఒక్కోసారి కొన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఎదురైనప్పుడు దేవుని పిల్లలైనటువంటి మన చింతంతా ఆయన మీద వేయాలండి. మన చింత ఆయన మీద వేసినప్పుడు అర్థమవుతుందా? మన ప్రతి చింతల నుండి ఆయన మనలను విడిపించేటువంటి దేవుడు. అందుకే ఈ పగటికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన, చెప్పండి, ఆయన, చెప్పమ్మా, నోరు తెరవమ్మా, ఏ నోరు తెరిస్తే రాలి పడతామన్నా. నేను ఆయన నన్ను గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత ఎవరి మీద వేయాలా? ఆయన మీద. మంచి మే నెల ఎండాకాలం, పెద్దకాలం అవతల పొలలేరు కూడా పోయిందంటే ఎవరో ఒక ఏంటి పొలంలో మొత్తం మీద పొలలు ఏరుకుంది, మూట కట్టేది, ఎత్తుకొని నడుచుకుంటూ వస్తుంది. పాపం ఎవరు జాలి కలిగినటువంటి ఒక కారు ఆయన అది మా ఓ పొల్లామో ఎండకి ఏం పోతావు, కారు ఎక్కి తీసిపోయి వదిలిపెడతాము పలకాల కాడ అంటే ఎక్కిందంట. పొలం మోపు తీసుకొని ఎక్కింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత డ్రైవర్ వెనక్కి తెచ్చాడంట. సీట్లో కూర్చొని కూడా పొలం మోపు ఎత్తినే పెట్టుకున్నదంటే తెలియగల్లా. ఆయన భారం కొంచెం తగ్గిద్దామని పొలం పక్కన కింద పెట్టుకోవచ్చు కదా కారులో. ఇన్నేళ్ళ పొలాలు ఇన్ని అనుకో మాకండి, మళ్ళీ అతి క్వశ్చన్ లేస్తారు. పొలం ఒక బట్టి కారులో అని ఏదో ఒక మోపు. ఇప్పుడు యేసయ్య నీ భారం, నీ పనుల భారం నా మీద ఉంచు, నేను నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తానంటే కాదు, భారం నేనే మోసుకుంటానంటే నీ కర్మ. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఒక నిజమైన తల్లికి, ఒక నిజమైనటువంటి తండ్రికి బిడ్డలను గూర్చిన చింత ఉంటుంది కదా, ఉంటుందా? ఉండదా? ప్రజలో
బిడ్డలను గురించి చింత. మేమున్నప్పుడే వీళ్ళ స్థితిగతులు ఇలా ఉన్నాయి, మేము లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటా అని చెప్పి బిడ్డలను గురించే తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఆమె మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన మనల్ని గురించి ఆలోచిస్తుంది. నీకు తెలియదు ఆ సంగతి? నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది తెలియట్లేదు నీకు. అది తెలియకుండా ఆ పాపిష్టి బతుకుతూ, ఆ పాపిష్టి జీవితాలు జీవిస్తూ, మోసకరమైన కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నువ్వెక్కడున్నావో చెప్పాలా? అక్కడే ఉన్నావు తప్ప ఏ మార్పు కనపట్లా. దావీదు అంటాడు, నా ఎడ నీకున్న తలంపులు కొట్టాలి. ఏం నాకు ఊపిరిని కొట్టుకుంటున్నారు, ఐసీలో పేషెంట్ కొట్టుకుంటున్నాడు. నా ఎడ నీకున్న తలంపులు బహువిస్తారం లయ్యున్నది, వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి అవి అన్నియును లెక్కకు మించినవై, నా ప్రాణ ప్రియుడా. పాడాలి. నా జీవితం అంకితం నీకే, అంకితం. హల్లెలూయా. చిన్నప్పుడు గొర్రెలు కాసుకుంటా ఆ అడవిలో కూర్చొని సితార్ తీసుకొని ఈ పాట పాడుకుంటా తిరుగుతూ ఉండేవాడు. ఆమె నా పట్ల ఒక దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఆమె ఎట్టి చెప్పండి. ఆమె కాదు, నా పట్ల దేవునికి ఒక గొప్ప, ఇంకేముంది 50 వచ్చిన ఇంకేముంటుంది అనుకుంటున్నారా? ఏమో ఇప్పుడు ఒక అద్భుతం చేయకూడదా? నిజంలో ఏం చెప్పాలా? మాస్టర్ గారి పట్ల దేవుని ప్రణాళిక బహు గొప్పగా ఉంది అనంటే మా అన్నమ్మ బిల్డింగ్ కడతావు రేపులు తీసేసి, దేవునికి స్తోత్రం. నా పట్ల నేను పంతులు గారిని అయ్యింది, మీరు పిల్లల ప్రధానికి నేను చదివి చేయించాను. దేవునికి స్తోత్రం. ఎటు చెప్పండి, నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. లామేనటన్నా ఏండ్రో చెబితే, నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నదే. ఇప్పుడు చెప్పండి ఆమెనని. గొంతు పోయిందా చెప్పాలా? హల్లెలూయా. కళ్ళ కనండి, కళ్ళ సాకారం చేసుకుని అన్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా కళ్ళ కన్నాడు, కళ్ళ సాకారం చేసుకున్నాడు. ఆమేన్. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు కలలు కన్నాడు, ప్రణాళిక గొప్పదన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ శ్రమల నుండి విడిపిద్దామని, నీ రోగాల నుండి తప్పిద్దామని, నీ వ్యాధుల నుంచి విడిపిద్దామని, నీ అపవిత్ర ప్రవర్తనను దాంట్లోంచి ఆ మురికి, అందుకనే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఆమె ఆ మాట ఏంటో చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ
4వ అధ్యాయం 35వ వాక్యం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, గాడి పోదాం అన్నాడు. అలాగా గాడి పోదాం అన్నాడు. అద్దరికి, అద్దరికంటే ఆదరికి, ఆదరంటే సమయం కాబట్టి ప్రభువు మనందరినీ ఆవలి గట్టుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాడు. వస్తారు ఆవలి గట్టుకి? ఏడా బాగుందా అమ్మా? ఆవలి గట్టుకు పోయేదేమో ఉందా లేకపోతే ఏడా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆమేన్ ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున ఆయన కూడా దోణలో తీసుకుపోతారట. ఇప్పుడు ఆయన రాకపోతే దారి ఎట్లా తెలుస్తుంది? ఓకేనా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు జారలేదు. పరలోక రాజ్యానికి మనం తీసుకుపోయే మార్గదర్శి, దిక్సూచి పరిశుద్ధాత్ముడే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన కూడా దోణిలో ఎక్కించుకొని తీసుకుపోయారట. అడిగి దారి చూపించారు ఆయనే కదా. దేవునికి స్తోత్రం. మార్గదర్శి ఆయనే. హల్లెలూయా. ఏం జరిగింది? 37. అప్పుడు పెద్ద తుఫాను రేగి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దోణి అంటే మన కుటుంబం, ఓకేనా? దోణి అంటే మన కుటుంబం. ఇప్పుడు మన కుటుంబంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నా కానీ తుఫాన్లు వస్తాయా? దేవునికి స్తోత్రం కలుగుతుందా? చెప్పాలా? యేసయ్య ఉన్నా కానీ తుఫాన్లు వస్తాయా? చెప్పరేమండి? యేసయ్య విశ్వాసనావసాగుచు పయనించు సమయాన ప్రభు సాతాను సుడిగాలి నా ఎదుటే నిలిచేవానా. అది మీకు సంగతి తెలుసా? యేసయ్యన్న ధోనికే తుఫాను తాకిడి ఎక్కువ. కొట్టో యేసయ్య లేని ధోనులకి తుఫాన్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఒకటే కాబట్టి. దొందే అంటారే, వాళ్ళు సైతాన్ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి ఏ శ్రమ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఏ బలహీనత ఉండదు. ఒకసారి హఠాత్తుగా పోతారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తెలివి లేకుండా పోతున్నాను. వాక్యమే కదా అన్నదే. మరి నేను హఠాత్తుగా ఎందుకు ఉలికిపడ్డారు? దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ఉన్న ధోనికే చిన్న తుఫాను, పెద్ద తుఫాను, చిన్ననే కాదు, చిన్న తుఫాన్లు కాదు, పెద్ద డెంగ్యూ, కరోనా, ఇంకా పెద్ద తుఫాన్లు. అదే చిన్న తుఫాన్లు. అది దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? యేసయ్య ఉన్న ధోనిలో తుఫాన్ రేగితే మరి ధోనిలో వాళ్ళు ఏం చేయాలా? మన నోటికి ఎదుగు వచ్చేది. ధోనిలో తుఫాన్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు చూడండి. వాళ్ళు ఏం చేశారు? మనం కూడా అది చేద్దాం. ఎందుకు మరి తేడా చేయకు.
తప్పు చదివితే అంతే సంగతి. ఆయన దోనె అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వింటున్నారా? నిద్రపోతున్నాడు. యేసయ్య నిద్రపోతాడా? నిద్రపోయేది ఎవరు? ప్రార్థనకు వచ్చి మనం కదా. ప్రార్థనకు వచ్చి నిద్రపోయేది ఎవరు? అబ్రహాం గారు నిద్రపోయినందుకు ప్రార్థనకు వచ్చి 400 ఏళ్ళు వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ 400 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. మీ ఫ్యామిలీ బాగుండాలని నిద్రపోకూడదు. ప్రార్థనకు వచ్చి ఏం చేయాలా? దానికి స్తోత్రం చెప్పాలా, ఆమె చెప్పాలా, అల్లుళ్ళు చెప్పాలా. నిద్ర వస్తే పోయి కళ్ళు కడకొచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. 121వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేలును కాపాడువాడు ఇన్ఫాంట్ జీసస్ అంటే బాలయేసు. లాలను చూపాడరే బాలయేసునకు అని వాడుతున్నారు క్రిస్మస్ పండుగ గురించి. యేసుప్రభు నుయ్యాల్లో వేసి తొట్లో ఊపుతా ఏం పాడుతుంది? లాలను చూపాడరే బాలయేసునకు. దేవునికి స్తోత్రం. ఆయన బాలయేసు కాదు, ఆమె ఆయన ఎవరు? పెద్ద యేసు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన నిద్రపోతున్నాడంట. తలవాల్చుకొని ఆయన నిద్రపోట్ల. వీళ్ళు ఏం చేస్తారు? నన్ను లేపుతారా? వీళ్ళ సొంత ప్రయత్నాలు చేస్తారా? నా దగ్గరకు వస్తారా? లేకపోతే వీళ్ళ సొంత వ్యవహారాలు చేసుకుంటారా అని ప్రభు టెస్టింగ్ కోసం ఆయన నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. దాంట్లో వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. ఆయన చింతంతా వాళ్ళ మీదే. ఇప్పుడు మనకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వస్తే ఏం చేస్తాం? మనుషుల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం, డాక్టర్ల వైపు చూస్తాం. మాస్టర్ గారు 10 రోజులు మొదలు పెట్టుకోకపోతే పెందలాడిపోయి చూపించుకోవచ్చుగా అంటుంది ఒక ఆమె. నీ దరిద్ర విశ్వాసం మాకు లేదు. మా విశ్వాసం ఏంటి? ప్రభు ముట్టకపోతాడా, బాగు చేయకపోతాడా అని మా విశ్వాసం. మాకే కోరిక రోగం మొదలు పెట్టుకోవాలని. మాస్టర్ గారు హాస్పిటల్లో ఉంటే కొంతమంది మాట్లాడతాను ఒకడు ఫోన్ చేసి అంటాడు, మీరెండరా పాస్టర్లో, మీరెండరో సీరియస్ అయిందా తెచ్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మరి సీరియస్ అయితే బతికిస్తే 10 ఊళ్ళు తిరుగుతాం, చచ్చిపోతే మా భక్తి మాకు ధైర్యం పుట్టింది, వెళ్ళిపోతాం పరలోకం. ఇంకేం కావాలి? ఏమో మీరు మీ పాస్టర్లో అంటాడు ఒకడు. రకరకాల మాటలు అన్నమాట. అర్థమవుతుందా? మా విశ్వాసం ఏంటి? ఆమె ఏదో ఒక రీతిగా దేవుడు మమ్మల్ని ముట్టకపోతాడా, స్వస్థపరచకపోతాడా? ఆయన గురించి బల్లలు పొందుతున్నాడు కదా. ఆయన స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడని, ఆయన ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా చేయగలడని బల్లగుంటున్నాం కదా. బల్లగుద్దే మేమే మాదిరిగా లేకపోతే మళ్ళీ అప్పుడు కూడా ఏమంటారు, కొంత వచ్చిందో రాలేదు, ఎమ్మట పోయిందమ్మ పెద్ద ఆసుపత్రి పోర్టులో అట్లా వచ్చిందో మళ్ళీ ఏమే అంటారు. మళ్ళా అంటున్నారా? నరం లేని 4 గది ఏమైనా మాట్లాడుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మన జీవితాల్లో
ఏది మన జీవితంలో ఎదురైనా సరే, ఆమేన్, నీ కొరకు చింతిస్తున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకు వాళ్ళ మీద చింతగలిగే దోల్లో ఉన్నాడు. ఒకసారి దైవజనుడైనటువంటి యేసన్న గారు ఆ సముద్రాల్లో చేపలు పడుతుంటారు, దోళ్ళు పడుతుంటారు. ఆ జాలర్ల దగ్గరికి పోయి వాళ్ళని ప్రశ్న అడిగాడండి. ఏమడిగాడంటే, మీరు సముద్రాల్లో వేటకి వెళ్తుంటారు కదా, ఒక్కోసారి పడవలు మునిగిపోయే స్థితిగతులు వస్తాయి కదా. పడవంటూ మునిగిపోతే మొదట ఏది మునిగుద్ది అని అడిగాడంట వాళ్ళని, చేపలు పట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మునిగిపోతే ఏం మునిగిపోద్ది, ముందు మునిగితే అమరం మునిగిద్ది, తర్వాత పడవంతా మునిగిద్ది అన్నారు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? అమరమున తలగడ పెట్టుకొని అక్కడున్నాడు. అర్థమవుతా మీకు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏంటంటే, మునిగితే ముందు నేను మునుగుతా, తర్వాత మా వాళ్ళు మునుగుతారు. నేనెట్లా మునగను కాబట్టి మా వాళ్ళు కూడా మునగరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన చింతగలిగే వాళ్ళ మీద, ఆయన చింతగలిగే ఏం చేశాడు? అమరం మీద తలగడ పెట్టుకొని తలవాల్చుకొని అక్కడ నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు అంటారు, బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు. నీకు ఆయనకి చింతగలిగే, అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాస జీవితంలో, విశ్వాసం నావనేటువంటి మన జీవితాల్లో కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వెంటనే ఆయన ఏం చేయాలా? లేపాలి. లేపటం అంటే ఏంటి? అడుగుడి, వెదకండి, తట్టండి, తీయబడు. అగ్ని వలన ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దేని ద్వారా? అగ్ని వలన. చూడటానికేమో పొద గనగనలాడుతుంది, కానీ కానట్లా. ఏంటి చిత్రం చూద్దామని పోతే పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. పొదేమో విశ్వాసులమైన మనం, మంటలేమో శ్రమలు, అగ్ని వంటి శ్రమలు. కానీ పొద మధ్యలో, నీ మధ్యలో, నా మధ్యలో నా దేవుడు ఉన్నాడు. అందుకే నువ్వు కాలిపోవు. భక్తుడు అంటాడు, ఆయన నన్ను శ్రమకు గురి చేశాడు కానీ మరణానికి అప్పగించాడు. ఆమేన్. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళంటారు, నీకు చింత లేదా, మేము మునిగిపోయేటట్టున్నాం, నశించిపోయేటట్టున్నాం, చచ్చిపోబోయేటట్టున్నాం అంటే ప్రభు అంటున్నాడు, ఆయన లేచి గాలిని, తుఫానును గద్దిస్తే అవి నిమ్మలమైపోయినాయి. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీదవి. ఆమేన్. ఫిలిప్పీ 4:4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇది సంగతి. ప్రభు మనకు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎవరికి? చెప్పు గట్టి చెప్పాల. ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు అని అంటాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని
ప్రతి విషయంలో అంటున్నారా? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడు. కాసేపు అవుదామా? దేనిని గూర్చి చింతించాల్సిన అవసరం లేదు. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. పోయిన వారం నడుములు నొప్పి వచ్చింది. ఏది ప్రభు ఈ నడుములు నొప్పి ప్రార్థన చేసుకున్నా, తగ్గిపోయాను. ఆదివారం సాక్ష్యం చెప్తాం మర్చిపోయా. మళ్ళీ సోమవారం నుంచి మొదలైంది. ప్రభు ప్రార్థించుతాను అయ్యా, ఈసారి వారం చెప్పుకుంటాను అనుకుందంట, మళ్ళీ తగ్గిపోయింది. ఇది సాక్ష్యం. దేవుడు దీవించిన కాక. అరే సాక్ష్యం మర్చిపోయిన వారు, మేలు మర్చిపోయిన వారు. మరి ఆయన ఏంది? ఎవరైనా దావీదు 103 కీర్తనలు ఏమంటాడు? యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. యెహోవా చేసిన ఉపకారాలలో అక్కడ వాక్యం ఏమంటుంది? ప్రతి విషయములో. చిన్న సాక్ష్యమైన పెద్ద సాక్ష్యమే. మన వాళ్ళు సాక్ష్యం చెబుతుంటారు. నువ్వు ఎంత పొడుగు సాక్ష్యం చెబితే అంత పొడుగు కానుకేయాలా? తెలుసా మీకు? ఓరకొచ్చే సాక్ష్యాలని చెబుతుంటారు మనోళ్ళు. సాక్ష్యం ఎంత పొడుగు చెప్పావో. యేసుప్రభు గడికి కుష్ఠరోగి ఒకడు వచ్చాడా? ఎన్నిసార్లు చెప్పినా మన బతుకులు మార్చుకోకపోతే మనం ఏడ్చేస్తాం. మొదటి అధ్యాయం 40 వచ్చినాం. త్వరగా చదవండి. మీరు చదివే లోపల పుణ్యకాలం పూర్తి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఉపం తప్పం లేదు. ఒక కుష్ఠరోగి ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిలోకమని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. కుష్ఠరోగి ఆయన కాడికి వచ్చాడు, వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేస్తే ఆయన ముట్టుకున్నాడు, రోగం పోయింది. అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన ఈ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుకోమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడట. సాక్ష్యం చెబితే తప్పకుండా సాక్ష్యానికి తగ్గట్టు కానుక వేయాలి. అర్థమైందా? ఊరికే బయలుదేరి కానించి వచ్చిందాకా వినేవాళ్ళు ఉన్నారని చెప్పి చెవులు రక్తం తెప్పి తట్టకూడదు. నువ్వు చెప్పే సాక్ష్యానికి తగినటువంటి కానుక అక్కడ చెల్లించాలి. ఖండితముగా వానికి ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసాను. ప్రజల్లో లేట్ చేయాలా? లేట్ చేస్తే కూర్చు మళ్ళీ అవుతుంది. లేట్ చేయాలా? కానుక లేట్ చేయాలి. ప్రజల్లో ఆ కానుకడు అట్లంట. ఎవరు ఇద్దరు భార్యలు వద్దు, శాపం వద్దని చెబితే ఈ మాస్టర్లు అంతా ఇద్దరుంటే ఆయనకి ఎందుకు, ముగ్గురుంటే ఆయనకి ఎందుకు చెప్పేవాడు యేసుప్రభు గురించి చెప్పుకోక బయటకు వస్తే కాలు మీద కారు ఎక్కిందంట. కాలు పైకి పెట్టారంట. 1000 రూపాయలు కానుకేద్దామని వచ్చా. ఏసాని దగ్గర 1000 రూపాయలు పోగొట్టుకున్నాడు అని చెప్పి రోడ్డు మీద పోతుంటే వాడు వచ్చి కారు ఎక్కించిండు. కాలు పైకి పెట్టారంట ఆసుపత్రిలో. ఏసాని గారు పొయ్యి పోకమని అంటే పాస్టర్ గారు ఏమాయ్ 1000 రూపాయలు ముందు పాస్టర్ గారికి అంటాడంట. ఇప్పుడు ఎందుకులేని తాగిద్దామంటే వద్దో ఇప్పుడు ఈ తొందరగా మళ్ళీ రెండో కాలు మీద మళ్ళీ కారు ఎక్కిద్దాం ఏమంటే ఈ దేవుని ఆలస్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయనను లేపితే అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన లేపితే గాలిని సముద్రాన్ని గద్దించాడంట. ఏమైంది?
గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనా సరే ఆమేన్ అణిగిపోవాలంటే ముందు ఆయన నీ ధోనిలో ఉండాలా, ఆయన నువ్వు లేపాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఆయనకు మన పట్ల చింత కలిగే, అర్థమైందా? యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చూడండి ఒకసారి. మీ యందు దయచూపవలనని ఆయన ఆలస్యం చేస్తానని ఉంటుంది. నీ యందు కరుణ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనం అనుకుంటాం మనకి సమస్య రాగానే, శోధన రాగానే ముందు అమ్మటే ఏసై దిగిపోయి మన అప్పులు, మన సమస్యలన్నీ తీసేయాలనుకుంటాం. ఆమె కానీ ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధలో నువ్వేం చేస్తావు? సనుగుతావా? తెచ్చుకుంటావా? ఈ సమస్య వచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రం అంటావా? అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వాక్యం చదవండి గట్టిగా. కావని ఎంత దయచూపవాడని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. అవన్నీ కలిపి ఆ అమ్మ అన్ని కలిపి చదువుతుంది. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. అమ్మా, యెహోవా కావున మీ యందు కాదు, కావున మీ యందు దయ చూపవలనని కాదు, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఆమేన్. నువ్వేమో ఆలస్యాన్ని ప్రభు చూడట్లేదులే, ఇంకెందుకులే ఈ ప్రార్థన, గోడకాడికి పోయినప్పుడే బాగుంది అనుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ఆయన అద్భుతం జరిగించిందాక, ఆయన ఆశ్చర్య కార్యము జరిగించిందాక మనం ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా చెప్పండి, న్యాయము తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన కనుదృష్టి ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థనే. ఇప్పుడు మనం 5 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు 4వ రోజు ఏమన్నా మీరు చేయబట్టే మామూలు రూమ్లో ఉన్నాయని తెచ్చిపోయి ఐసీయూలో పెట్టారంట. ప్రజలో అర్థమవుతుందా? 5వ రోజుకి 6వ రోజు కల్లా దేవుడు ఏం చేశాడు? అదే ప్రార్థనలు మరలా ఆలకించి ఐసీయూలో ఉన్నాయని మామూలు రూమ్లో తీసుకుపోయాడు. ఆమేన్. ఆయన సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించే దేవుడు. మన ప్రార్థనలు ముందే ఆలకిస్తాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నీతిని అనుసరించి నడుచుకునే ఆయన పిల్లల ప్రతి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు.
యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని ఉండాలి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడాగునో, ఎవనికి సహాయుడాగునో, యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. నా ప్రాణమా సర్వమా ఆయన నామము, నా ప్రాణమా సర్వమా యేసయ్య నామము కీర్తించుము. చాలెము దేవుని కొలగడు ఆయన ప్రభావము, చాలెము దేవుని స్తుతించుము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. కాబట్టి ఆయన మన విషయమై చింతిస్తున్నాడు. ఆమె నా బిడ్డలు ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళు, ఎట్లా అయిపోయారు దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి నా బిడ్డలు కేవలం చూడండి, కేవలం మన అవిధేయతలను బట్టే రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు వస్తాయి. నువ్వు పెద్ద యోగభక్తుడు అని నిన్ను పరిశోధిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ కాలంలో, ఈ సీజన్లో ఉన్నటువంటి ఈ లవోదికయ సంఘకాలంలో స్థితిలో ఉన్నాం కనుక మన అవిధేయత దేవుని కార్యాన్ని మనం చూస్తాం. అడకపోతే చూసేది ఏముండదు. అందుకే ఏమంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. తుఫానా అంతా ఎక్కువైపోతుంటే వీళ్ళు ఏం చేశారు, లేపారు కదా ఆయన్ని. మరి నీ ఇంట్లో తుఫాను ఎక్కువైపోతుంటే నువ్వు లేపా, దెట్టగా తిని మొహము బీదాగా నిద్రపో, దున్నపోతు మీద వాన కురిసినట్టు. అంటే ఏంటి సామెత? దున్నపోతు మీద వాన కురిసిందంటే ఎన్ని సమస్యలైనా, ఎన్ని రోగాలైనా, ఎన్ని వ్యాధులైనా ఆ మనిషికి ఏం పట్టదో, దెట్టగా తిని నిద్రపోతుంటుంది. ఆడు ఎడిపోతున్నా, ఎడి తిరిగి వస్తున్నా ఆ మనిషికి ఏం పట్టదో. నా ప్రాణమా తినుము తాగుము. తుఫాన్ ఎక్కువైపోతే ఏమైంది? కొంప కూలిపోద్ది. తుఫాన్ ఎక్కువ కాకముందు ఏం చేయాలా? లేపాల ఆయన్ని, అర్థం చేయాలంట. ఏం చేయాలా? ఏం చేయాలా? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన అంటే మన కొరకు చేసుకునేది, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది. ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా అంటాడు. ఆమేన్. యెహోవా నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని 100వ కీర్తన అంటాడు, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడే. కొట్ట 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 కొట్ట. అర్థమవుతుందా? ఇప్పుడు రాత్రి అంతా వాన, పొలాలన్నీ తడిసిపోయింది. ఏమైంది? తడిసిపోయిన పొలాలు తీసిపోయి పొయ్యి ముట్టియటానికి పెట్టి ఎంత కిరసనాలు పోసినా మండుకుంటుందా? మండదు. ఎందుకని? తడిసిపోయినాయి కదా. మనం కూడా తడిసిపోయినాం. ఏమయ్యా? అందుకే ఎంత చెప్పినా మంట రాట్లా. కిరసనాలు పోసినా మంట రాట్లా, పెట్రోల్ పోసినా కూడా మంట రాట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి.
వాక్యం తగిలితే ఆటోమేటిక్ ఏం కావాలా? మాకు మోగిపోవద్దు. కిసానికి వచ్చినా మడుకోపోతుంటే ఎవరేం చేస్తారమ్మా? ఎవరేం చేయలేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పరిగెత్తి. మనం ఎట్టున్నాం, ఏ స్థితిలో ఉన్నాం? మీ యందు దయ చూపవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మీ యందు కరుణ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆమేన్. వీటన్నిటికీ మించి ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. నువ్వేం చేయాలా? నా బిడ్డకి పెళ్ళి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంతవరకు గర్భఫలం లేదని చింతిస్తున్నాడు ఆయన. నా బిడ్డకి పెళ్ళి 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా గర్భఫలం లేకుండా ఉంది అని చింతిస్తున్నాడు. నా బిడ్డ పాపం పార్మికి రాబట్టి 10 సంవత్సరాలు అయింది, ఇంకా రేకులు ఇంట్లోనే ఉంటుంది. ఆ మంటకు ఓర్చుకుంటుంది కానీ బూతులు మాత్రం మానుకోవట్లా నా బిడ్డ అని చెప్పండి చింతిస్తున్నాడు. నా బిడ్డ రావటం ప్రార్థనకు రావటం 10 సంవత్సరాలు అవుతుంది కానీ అప్పట్లో నూకలమని తినేస్తున్నాడు. మనమేమో ఏజై చింతిస్తున్నట్టు మన గురించి ఎందుకు ఆయనకి చింత, కానీ భూమి మీద పడేసాడు కదా అందుకని చింత. ఆమె చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. బుద్ధి మార్చుకొని దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడు. సమస్తము ఇచ్చే దేవుడు ఆయన. ప్రజలో అసలు ఎందుకు ఆయన చింతిస్తున్నాడు? ఆయన మనతోనే ఉన్నాడు. మరి ఎందుకని మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావట్లేదంటే కొంచెం ముందుకు వెళ్దాం. లూకాసు సువార్త చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 10వ అధ్యాయం. చెప్తారు ఏనాడన దిగితే బైబిల్ ఇంటిగా ఉన్నప్పుడు ఎక్కడేముందో ఏ సందర్భానికి ఏముందో అది తెలుసుద్ది. యేసయ్య ఆయన సశరీరుడిగా సంచరిస్తున్న దినాల్లో అంటున్నారా బేతనియా అనే గ్రామానికి వెళ్ళేవాడు. ఎవరది? బేతనియా. ఆ ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం. వాళ్ళు యేసయ్యని వాళ్ళ ఇంట్లో చేర్చుకొని ప్రార్థనలు చేయించుకొని వాక్యం విని భోజనం పెట్టి పంపించేవాడు. గట్టిగా స్తోత్రం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అర్థమైనది వాళ్ళు మీకు? ఎవరు? సొబ్బమ్మ, వెంకాయమ్మ, వాడు సామూర్తి గారు. ఎవరు? ముగ్గురు. వెంకాయమ్మ, సుబ్బయ్యమ్మ, సామూర్తి గారు. వాళ్ళు కాదు, మార్తా, మరియా, లాజరు. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెబుతారా? చేతులు అందరూ 2 చేతులు పైకి స్తోత్రం. మంచిగా దేవునికి స్తోత్రం. యేసయ్య ఆ ఇంట్లో కూర్చొని వాక్యం చెబుతా ప్రార్థన ప్రారంభిస్తే మరియ చక్కగా ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఉందాం, పేరు మార్తమ్మ. దేవునికి స్తోత్రం. ఆమె వంటలక్క. అని మేము మగాదుడని తెలియపోతుంది. మార్తమ్మ ఎవరు? వంటలు ఉండే ఆమె ఏమంటుంది చూడండి. యేసయ్యని ఏమంటుందో కనపడుతుందా? 10వ అధ్యాయం 38వ వచనం.
ఆయన ఒక గ్రామములో ప్రవేశించును. ఆ ఊరి పేరు బేతనియా. గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఎవరికో ఏదో కాలనీకి బేతని అని పేరు పెట్టుండం. ఏ కాలనీ అది? బేతని అని కూడా పెట్టాను పేరు. ఏమేమి పెట్టాం? బెత్లెహేము, అమ్మా దమస్కు. నమస్కారం పెట్టాం. బేతనియా అని పెట్టాం. 2 బెత్లెహేం పెట్టామా? 3 మూడోది ఏం పేరు పెట్టాం? పిల్లలు పెట్టాను కానీ అంటారా? దేవునికి స్తోత్రం. అందుకే గుర్తు రాకుండా మీరు, ఎందుకంటే బెత్లెహేంలో వాళ్ళు బెత్లెహేంలా లేరు, బేతనీ వాళ్ళు బేతనీలాగా లేరు. ఎందుకు వచ్చిన బాధ? మీరు కూడా మర్చిపోయారు ఆ పేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఈసీ కాలనీ. మన బుద్ధులు ఎంత కాలంలో మారవై. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొని, అది ఏం పనులో కానీ దరిద్ర పనులు. అరే పొద్దున 7ంటికి లేచిన 7ంటికి వాడి నుంచి 1:30 దాకా అసలు ఆ పనులు అసలు ఆగిపోవట్లేదే. 1:30 అయిపోయి 2:30 అయిపోయి శృతి ఆరాధనలో కూడా మన రైలు పెట్లు వస్తూనే ఉంది. గూడ్స్ బండ్లు ఆడదాకా మా ఇంకా నేను 4:30 దాకా రావట్లేను. దేవునికి స్తోత్రం. గూడ్స్ పెట్టలన్నీ వదానం పెట్టు. క్రమం ఏది మనకు అసలు? క్రమం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 1:30 కంటే 1 గంటకి వచ్చి కూర్చొని ప్రార్థనలో ఉంటారు. అసలు మనకు ఆశ, ఆ మంట, ఆ కోరిక ఉంటే కదా. ఉదయం రౌండ్ అయిపోయింది, 2వ రౌండ్ కూడా పూర్తి చేసుకుని వస్తే తప్ప ఇక్కడ ఫ్యాన్ గాలికి నిద్ర రాదు. ఆమె ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, 2వ రౌండ్ ఖాళీగా వస్తే పామల్ని 4ంటికి పగలగొట్టచ్చు కదా. అట్ట 2ంటికి 2:30 దాకా ఉండి తిని శుభ్రంగా అప్పుడు వద్దాం. శృతి ఆరాధనలు ఎందుకు లేండి మనకి, వాకింటానికి పోదాం. కానీ ముగింపు అర్థం రాలేదు. అందుకే ఈ క్రమం లేని వాళ్ళ దేవుడు ఏమో తెలుసా? అక్రమము చేయవారలారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. మనం ఆరాధిస్తున్న దేవుడు క్రమము కలిగిన దేవుడు. అందుకే దేవుని సన్నిధికి క్రమంగా రావాలా, టైంకి రావాలా. అమ్మ ఏది 3 రోజులు ఉపవాస ప్రార్థన రాలేదు ఏంటంటే ఎప్పుడు అందమా? ఇప్పుడు ఆదివారం వచ్చేస్తే కదా వారంలో ప్రార్థనలు ఎప్పుడు తెలిసేది. మళ్ళీ తలగిక్కొని మర్చిపోయిన పార్టీ గారు అంది. సంఘంలో ఉన్న సంఘ క్రమంలో ఉన్న కోటాలంటే 3 రోజులు మర్చిపోయిందంట. నేను అనుకున్నా ఊరికి పోతే మీ ఆయన కూడా మర్చిపోయాడు. లేదులేండి ఆయన మర్చిపోతాడు అప్పుడప్పుడు అని అంటారా? దేవునికి స్తోత్రం. వింటున్నారా? గట్టిగా 2 చేతులు ఉపయోగించి స్తోత్రం చెప్పండి. విస్తారమైన పనిపాట్లు అంట. ఆదివారం రోజే అన్ని ఉతుకుల సెక్షన్లు, కడుగుడు సెక్షన్లు అన్నీ. ఆదివారం రోజే పెళ్ళిళ్ళు, ఆదివారం రోజే దినాలు, ఆదివారం రోజే ఫంక్షన్లు, మొత్తం ఆదివారమే. అందుకే దరిద్రం అంతా మన యొద్దనే ఉంది. పాటలు అది ఎప్పుడు పోద్ది? నువ్వు క్రమము కలిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పోద్ది, లేకపోతే అది పోదు. ప్రైజ్ ది లార్డ్.
ఆమె విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, చూడండి కొంతమందికి దేవునంటే భయం ఉండదు, సేవకులన్నా భయం ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని మాట్లాడుతుంటారు. ఆ నోరు ఎప్పుడో పోద్ది. ఎప్పుడు చెప్పేది తొందరపడి యేసయ్య దగ్గరికి వచ్చిందంట. వచ్చేమంటుంది, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? కనీసం నేను పప్పు రుబ్బుతుంటే తాలింపేడని కానీ పంపించచ్చు ఆ పిల్లని. నువ్వు చెబుతుంటే ఆ పిల్ల కూర్చొని బాగా వింటుంది. ఇప్పుడు తాలింపు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? దేవుని సన్నిధి ముఖ్యమా, లోకంలో ఉన్న పని ముఖ్యమా? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవుని సన్నిధిలో గడపడం ఆశీర్వాదమా, లోకస్తులతో గడపడం ఆశీర్వాదమా? మా తమకు ఎక్కువగా దేవుని ఎక్కడ గడపడం ఇష్టం? అదేంటంటే పాస్టర్ గారికి, అదేంటంటే అది కూటమి అయిపోగానే భోజనం పెట్టద్దు. కొంతమంది చికెన్లు మటన్లు వాళ్ళు తింటానికి తెచ్చుకొని పాస్టర్ గారికి వాళ్ళు సాయంత్రం కూటమి మా ఇంట్లో, అందుకని ఏం చేయాలా? పాస్టర్ గారికి పెడదాం, చికెన్ తీసుకురాపో. పాస్టర్ గారికి పెడదాం, మటన్ తేపో. ఒకసారి దైవజనుడు యేసన్న గారిని ఒక ఆమె ఇంటికి భోజనానికి పిలిచిందంట. భోజనానికి వెళ్ళాడు. అందరితో చెప్తుందంట, మా ఇంటికి పాస్టర్ గారు వచ్చాడు, ప్రార్థన మా ఇంటి మటన్ పెడతాను పాస్టర్ గారికి అంటుందంట. తేపోసారి కనపడాలి చెబుతున్నా, మటన్తో పెడితే పాస్టర్ గారు అని చెప్తుంటే సరేనని పోయిందంట. మటన్ షాప్ పోయి మటన్ తెచ్చింది. మటన్ ఏమని చెప్పి తెచ్చింది, మా ఇంటికి పాస్టర్ గారు వచ్చాడు, ప్రార్థన మా ఇంట్లో మటన్ చేసి పెట్టాలి పాస్టర్ గారికి అని చెప్పి మటన్ తీసుకొచ్చింది. డబ్బులు లేదంట, మా ఆయన వచ్చి నాకు ఇస్తానని చెప్పి వచ్చింది. సరే మొత్తం మీద ఒక గంట తర్వాత వాళ్ళ ఆయన వచ్చాడు. ఇద్దరు పగ్గదిలో మాట్లాడుకుంటున్నారంట. పాస్టర్ గారు వచ్చాడు, పాస్టర్ గారు పగ్గదిలో ఉండు, మరి మటన్ తీసుకొచ్చా, డబ్బులు ఏమంటే ఎవరు తెచ్చినాడు వాడు. ఎవరు తెచ్చిన పాస్టర్ గారు వస్తే పప్పన్నం తిండా, పచ్చళ్ళు తిండా? అర్థమైందా మీకు? గట్టిగా స్తోత్రం చెబుతారా అని అంటే, కాదు తెచ్చాను డబ్బులు ఏమంటే వాడు ఇట్లా. ఈ లోపల మటన్ కొట్టుడు వచ్చినాయంట డబ్బుల కోసం. అయితే అలా ఆయన ఇట్లా ఇవిగా డబ్బులు పాస్టర్ గారి కాడికి వచ్చిందంట. యేసన్న గారి కాడికి వచ్చి అన్నా ఒక 500 మనకిస్తా పోయేటప్పుడు అన్నట. పాపం ఆయన తిరిగి పోవటానికి కూడా ఛార్జీకి అయ్యానంట. ముందు 500 ఆయన కాడ తీసి ఇచ్చిండంట. సరే ఆయనకి 2 ముక్కలు వేసి వాళ్ళు మాత్రం తిట్టగా తిని అంత అయిపోయినాక మధ్యాహ్నం పూట ప్రార్థన అంతా అయిపోయినాక ప్రార్థన చేస్తానన్నాడంట. చేయనదంట. ప్రార్థన చేశాక వెళ్ళొస్తానన్నాడంట. వెళ్ళండి అన్నదంట. దేవునికి స్తోత్రం. ఏంటి వెళ్ళొస్తానమ్మా అంటే వెళ్ళండి అంటదంట. మటన్ డబ్బులు సంగతి ఏంది? అడిగితేనేమో లేనిపోయింది మొహమాటం అని చెప్పి ఆయన మళ్ళీ అన్నట్టమ్మా వెళ్ళొస్తానమ్మా పోయిరా అన్నట్ట. ఇక పాపం జేబులో రూపాయి కూడా ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి పనికి మాలిన విశ్వాసులు ఉంటారు ఇళ్ళల్లో. ఇట్లాంటి అసలు ఎందుకు పిలుస్తారు అర్థమవుతుందా? ఏ ఇంటికన్నా పో, ఏ ఇంట్లో కోట అన్నా పెట్టు, పలావు చికెన్ ఈ తిన్నాక మళ్ళీ ఇంకేం సాలదన్నట్టు 5 రోగం, ఒక కొత్త రోగం తేటానికి మళ్ళీ స్ప్రైటు దవసప్పు. ఏంటి మీ ప్రేమల పాడుగాను ఎందుకు అవన్నీ తెచ్చి మాకు రోగాలు తెస్తారు?
ఒక అమ్మ దగ్గొస్తుందమ్మా, జలుబు అమ్మ, తాగలేనమ్మా అంటే మాజా అన్న తాగుంటుంది. మాజా తాగు పాస్టర్ గారు, దగ్గు తగ్గిపోతే ఏమైంది ఎంబీబీఎస్ డాక్టర్ లాగా కండంలో చేసి వచ్చింది అపార్షియస్. తాగు, మాజా తాగు తగ్గిపోతే. తాగితే ఒక బాధ, తాకపోతే అభిమానులలో తాగుతులే ఆయన. ఎవరు? మాకెవరు అభిమానులు ఉన్నారంట. మరి ఆడుండరు, ఏ సంఘంలో ఉండరు అభిమానులు. బ్యానర్లు కట్టలేదు ఎవరు? ఇప్పుడు మన ఊర్లో ఆమె ఎవరు ఎంపీపీ ఏమైంది, ఆమె అభిమానులు అందరూ ఏం చేశారాడ? మరేందో నాకు ఒక్కలు కట్టట్లే బ్యానర్ ఊళ్ళో. మేము కడితే తాగలేమ్మ ఆయన, మనం వాళ్ళ ఇంటి తాగిండు. కానీ సరైన టయానికి తిండి తినక, సరైన నిద్ర లేక శరీరంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. మాకు రాత్రులు తినేదేమో 12 గంటలకి, పగలు తినేదేమో 3 గంటలకి. మీరు దిట్టగా 2 రౌండ్లు వేసి వస్తే నేను మీకు వచ్చి తిన్నా. మాకు పెడతారు, నెమిల్పూర్లో పెడతారు, పులిగురులో పెడుతున్నారని చెప్పి ఇంత తిన్నాం. ఈ పొట్టలు ఎందుకు వచ్చినాయంటే టైం ప్రకారం తినక, ఇంతంత తిని కాదు. అర్థం చేసుకుంటారా? దేవునికి స్తోత్రం కలుగునగాక. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అవంటది నీకు చింత లేదా? ఆయనకు చింత కలిగే ఏమంటాడు తెలుసా? మార్తా మార్తా 2 సార్లు అన్నాడు వార్నింగ్ ఇవ్వటానికి. నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి, అది తిండికి సిద్ధపడుతున్నావు నువ్వు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. దేవుని పిల్లలు ఉత్తమమైన దానిని, ఉత్తమమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. ఉత్తమమైనది దేవుని వాక్యమే. అందుకే ప్రభువు మనల్ని గురించి చింతిస్తున్నాడు. మీకు తెలుసా, సంఘాన్ని గురించి సేవకుడు కూడా చింతిస్తూ ఉంటాడు. ప్రజలో విశ్వాసులు క్రమమైనటువంటి జీవితంలో జీవించకపోయినా, విశ్వాసులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న సేవకుడు కూడా సంఘాన్ని గురించి చింతపడతాడు. ప్రజలో ఎందుకని? గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకన్నాడు సేవకుడు ఈ మాట? నా పిల్లలారా. ఎందుకంటే మీలో తగాదలు, కొట్టుకోటాలు, తన్నుకోటాలు, మీ కాడన్ని పిల్ల చేష్టలు. అందుకని మీలోకి క్రీస్తు స్వరూపం రావాల్సింది, దెయ్యాల స్వరూపాలు వస్తున్నాయి మీలోకి. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని గురించి పౌలు చింతిస్తున్నాడు. నిజమైన సేవకుడు సంఘక్షేమమే నా ప్రాణం అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును
నా హృదయంలో మానని వేదనయు కలవు. ఏంటంట? బహు దుఃఖము, మానని వేదన. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై. చూసారా ఏమంటున్నారు? ఈయన పిల్లలు గనక పరలోకం రాకపోతే నేను రాను. మోషే అంటాడు, దేవుడు అంటాడు మోషేతోటి, వీళ్ళని చంపేసి కొత్తగా ఇంకొక జనాంగాన్ని ఏర్పరుస్తానంటే మోషే అంటాడు, వీళ్ళు రాకపోతే నా పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నుండి తొలగించు. దేవుడు నా పేరు తొలగించు అంటే ఎంతగా ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే ప్రేమించుంటాడు, ఎంతగా సంఘములో ఉన్నటువంటి బిడ్డలను పౌలు ప్రేమించుంటాడు. ఈరోజు కూడా ఒక నిజమైనటువంటి సేవకుడు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎందుకు పేరు పేరున ప్రార్థనలు చేస్తున్నాడు? ఎందుకు ఇన్నిసార్లు కోటాలు పెడుతున్నారు వారంలో మధ్యలో? ఆత్మీయ జీవితంలో నుండి మీరు భ్రష్టత్వంలోనికి పోకూడదని, ఆత్మీయ జీవితంలో ఎదిగేవారుగా ఉండాలని గద్దించి బుద్ధి చెబుతూ శిక్షిస్తూ, ఒక్కోసారి మీరు ఏమనుకున్నా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాను. నేను అనుకుంటున్నాను, ఉదయం అదే అనుకున్నా. నేను ఆటోలో వెళ్తూ ఒకసారి శ్రావణన్న గుర్తుకొచ్చాడు. సంఘము కొరకు సేవకులు అంతగా చింతిస్తూ ప్రార్థనలు చేస్తుంటే మరి సంఘం ఎందుకని సేవకుడిని పట్టించుకోవట్లేదు? నేను ఆటోలో పోతూ ప్రార్థన చేసుకుంటా, ఎందుకు ప్రభువా ఈ పరిచర్య అప్పగించాము? సంఘాన్ని మేము ఎంత ప్రేమిస్తున్నాం, సంఘక్షేమం కొరకు ఎంత ప్రార్థనలు చేస్తున్నాం. ఒక్కోసారి నిద్ర ఉండలేదు, ఒక్కోసారి తిండి ఉండలేదు. మరి వీళ్ళేందయ్యా కఠినమైపోతున్నారు? సేవకుడు ఆపదలో ఉంటే, సేవకుడు రోగంతో ఉంటే, సేవకుడు బలహీనంతో ఉంటే ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు అని ఆయన గురించి నా గురించి అనుకుంటూ ఏడ్చుకుంటా ఉంటే ప్రభు అన్నాడు, కష్టకాలంలో నన్ను ఎవరు పట్టించుకున్నారు అన్నాడు. నన్ను ఎవరు పట్టించుకున్నారు? సిలువు దగ్గర నన్ను విడిచిపెట్టి అందరూ పారిపోయారు. నేను రొట్టెలు పెడితే, నేను చేపలు పెడితే తిన్నోళ్ళు, రొట్టెలు తిన్నోళ్ళు అందరూ నా మీదకి రాళ్ళు వేశారు. నేను ఈ శ్రమలు అనుభవించి, ఈ కష్టాలు అనుభవించి ఇప్పుడు తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాను. ఆమె మీరు నా పిల్లలు, లోకంలో ఉన్నటువంటి మీకు ఈ శ్రమ ఉంటుంది. ఎవరు రారు మీ కాడికి, కానీ ఈ బాధలు, ఈ శ్రమల తర్వాత సింహాసనం నీకే, సింహాసనం నీకే. ఎందుకు దిగులు పడతావు? ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో ఉండి ఒక విశ్వాసన పలకరీయడానికి రాకపోతే, చూడటానికి రాకపోతే అర్థమవుతుందా? ఎట్లా ఉంటుంది సేవకుడికి? ఇంతకాలం నేను చేసిన ప్రార్థన, ఇంతకాలం నేను చేసిన భక్తి, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసిన నా పరిచర్య ఇదే వీళ్ళు చూపించే కృతజ్ఞత అని సేవకుడు ఎంత బాధపడి ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఆ మాటలు అనుకుంటూ కన్నీరు విడిచినప్పుడు దేవుడు నన్ను ఆ మాటల ద్వారా ధైర్యపరిచాడు. మూడవ ఏడుపు. మొదటి ఏడుపు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు. ఆమేన్. అర్థమవుతుందా?
రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. రెండవ ఈడ్పు హృదయ రహస్యాలు బయలుపరిచాడు. మూడవ ఈడ్పులో ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. జరిగింది అదే. నువ్వు దేవుని బిడ్డవంటే నీ దగ్గరికి ఎవడు రాడు, నీకెవరు సహాయం చేయరు, నీకెవరు తోడుండరు. అదే లోకస్తుడు అయితే ఇక్కడికి అందరూ వస్తారు, అందరూ చేస్తారు వయసులో. కానీ మనుషులను సంతోషపరిచే కంటే దేవుని సంతోషపరచడం గొప్ప విషయం. మనుషులు తింటారు, తిన్న తర్వాత తిన్నోళ్ళే మనం దూషిస్తారు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటమే. సంగమా, ఈ సాయంకాల సమయంలో ప్రభునామంలో మీకు చెప్పేది ఏంటంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు, మీ పనులు భారం, అప్పుడు మీ కార్యాలన్నీ అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం.